మూడో రోజు దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులు సాధించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్ సంస్థతో ఎంఓయూ జరిగింది. భారీ పంప్డ్ స్టోరేజ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టులతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు దావోస్లో జరిగిన ఒప్పందాల్లో ఇదే భారీ ఒప్పందం. మూడో రోజు దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులు సాధించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్ సంస్థతో ఎంఓయూ జరిగింది. భారీ పంప్డ్ స్టోరేజ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టులతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు దావోస్లో జరిగిన ఒప్పందాల్లో ఇదే భారీ ఒప్పందం. మూడో రోజు దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులు సాధించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్. దావోస్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. మూడో రోజు మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది సర్కార్. హైదరాబాద్లో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు కంట్రోల్ ఎస్ కంపెనీ 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతున్నామన్నారు కంపెనీ ప్రతినిధులు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. దావోస్లో సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కొత్త సెంటర్పై చర్చలు జరిపారు. హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి విజయ్ కుమార్ హైదరాబాద్లో ప్రారంభించే కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. హెచ్సిఎల్ సేవల విస్తరణను స్వాగతించారు రేవంత్. ప్రపంచంలో ఐటీ హబ్గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని చెప్పారు. వచ్చే నెలలో కొత్త సెంటర్ను ప్రారంభించాలని హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధులను కోరారు. హైదరాబాద్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ అర్బన్ మొబిలిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్లో అర్బన్ మొబిలిటీపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు రేవంత్. మౌలిక సదుపాయాలు, సమగ్రత, స్థిరత్వానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు సీఎం. Sales in EVs in entire India. Besides infrastructure and sustainability, I also have to think of access. Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My 3 wards. దావోస్ సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయించారు. తెలంగాణ మేమ్స్ బిజినెస్ అనే థీమ్తో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, నిపుణులను ఆకట్టుకుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులు, తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పేలా ఈ పెవిలియన్ను అందంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి నినాదాలతో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ప్రదర్శించారు. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకతలతో బ్యాక్గ్రౌండ్ వాల్ పోస్టర్లను అమర్చారు.